నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ అభ్యర్థిగా 13వ వార్డు కౌన్సిలర్ అఖిల్ టీవీ 999 న్యూస్ తో మాట్లాడుతూ అవినీతి లేని వార్డుగా అభివృద్ధి చేసి చూపెడతాం, వార్డు ఆదర్శ తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నామన్నారు. బెల్లంపల్లి పట్టణం 13వ వార్డులో నామినేషన్ వేశాను. ఆ పేరు ఆసం అఖిల్. ఈ 13వ వార్డు ప్రజలందరికీ ఎన్నో సేవలు చేశాను. అలాగే ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క పని చేశాను. నన్ను ఆశీర్వదించి 13వ వార్డులో భారీ మెజారిటీతో గెలిపించాలని నా 13వ వార్డు వాసులకు మరియు ప్రజలకు కోరుకుంటున్నాను. వారికి మరెన్నో పనులు చేస్తానని తెలియజేస్తున్నాను. అనేక వృద్ధులకు వారికి కరోనా వచ్చిందని తెలిసినా కానీ మాస్క్ పెట్టుకొని నేను వారిని స్కూటీ మీద ఎక్కించి సింగరేణి హాస్పిటల్లో చేర్చించడం జరిగింది. అలాగే వాళ్ళ ట్రీట్మెంట్ కానీ ఫుడ్ కానీ డైరెక్ట్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఫుడ్ ఇవ్వడం జరిగింది. కావాలంటే కనుక్కోండి. అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. కాలువలు లేక, రోడ్లు లేక, లైట్లు లేక, అనేక చాలా ఇబ్బందులు, పర్సనల్ ఇబ్బందులు, చాలా అవినీతి జరిగింది. ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి మీరు రాజకీయంలోకి వస్తే, యువత రాజకీయంలోకి వస్తే అనేక పనులు చేయించుకొని దగ్గరుండి మేము కూడా గెలిపించుకుంటామని ప్రజలు నన్ను స్వాగతించాలి. రాజకీయం చాలామంది చెడు సాహసాలకు గురవడం జరిగింది. వారికి ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేయించి ఈ చెడు సాహసాలకు దూరంగా ఉండాలని నేను యువతకు ఉద్యోగ అవుట్సోర్సింగ్ కానీ ఏమైనా ప్రైవేట్ ఉద్యోగాలు కానీ కల్పించడానికి ఖచ్చితంగా నా వంతు సాయం చేస్తాను. 13వ వార్డు ప్రజలకు మున్సిపాలిటీలో కానీ, రెవెన్యూ కానీ, పోలీసు డిపార్ట్మెంట్లో కానీ, కలెక్టరేట్లో కానీ ఎలాంటి వారికి ఏ సమస్య వచ్చినా వారి ఇంటికి వెళ్ళి వారిని పట్టుకొని డైరెక్ట్ పని చేయడానికి నేను వెళ్ళవేళలా కృషిస్తున్నాను. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి డైరెక్ట్ వెళ్ళి కూర్చొని వాళ్ళతో సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారు అందరూ యువత, మీలాంటి యువత ముందుకు వచ్చి రాజకీయాలలో రాణిస్తే మరెన్నో అభివృద్ధి జరుగుతాయని అందరూ 13వ వార్డు ప్రజలకు నేను అధికారంలో రాగానే కాలువలు కానీ, రోడ్లు కానీ, లైటింగ్ కానీ, మరియు వారి సమస్యలు ఏదన్నా పర్సనల్ కానీ, ప్రత్యక్ష కానీ, పరోక్ష కానీ వారి సమస్యలను ఖచ్చితంగా తీరుస్తానని నేను హామీస్తున్నాను. అలాగే అవినీతి లేని 13వ వార్డు చేయాలని నాకు